ఫైనల్గా అయితే అన్నీ రెడీ అయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇంకా పిల్లలకు క్యారీ పెట్టేది నేను కట్ చీపులు కూడా తెచ్చేసుకున్నాను. నాన్న క్యారీ బ్యాగ్లు ఎత్తుకోరండి. పిల్లలకి ఈరోజు క్యారీకి అయితే పుట్టబొగుల కూర, అన్నం, స్నాక్స్కి అయితే బిస్కెట్ పెట్టేసిన ఫ్రెండ్స్. ఏదో ఒకటి పెట్టాలి, బయట అయితే తినడం మా పిల్లలకి ఇష్టంలే, అలవాట్లే. ఇంట్లోనే పెట్టంపించారు ఫ్రెండ్స్. ఎందుకో కాయలు పెడితే అస్సలు తినడం లేదు, ఎన్నికి మళ్ళీ రేట్లు వస్తున్నాయి. సరే ఎత్తుకురా. నువ్వు తినేసినావా? వచ్చే కొడుకు పొజ్జడేసా త్వరగా. టైం అస్సలు సరిపోవడం లేదు ఫ్రెండ్స్. ఎంత 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 గిన్నె చేసినా కూడా టైమే సరిపోవడం లేదు. ఇంతవరకు వాకిట్ల కోసం చూసుకోవాలి. నిద్ర లేచి వంట రూమ్లోకి వచ్చినా వంట రూమ్లోనే వీళ్ళు పోయే వరకు వంట రూమ్లోనే సరిపోతుంది ఫ్రెండ్స్. నాకైతే ఇలాగే ఉండాలి, మీకు ఎలా ఉండదు ఏంటి తెలియడం లేదు. అయితే క్యారీ బ్యాగులు రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్. పాపకైతే ఇంక వెళ్ళి జడేయాలి. మా ఆయనకైతే రాజావు కూడా కాంచేసినాను, కాంచి టేపుల్లో పోసినాను. ఆయన ఇంటికాడ ఉంటాడు. చూడండి వేడివేడిగా అయితే చాలా బాగుంటుంది. తాప్సంకి లేట్ అయిపోయింది. పాప జడేసి వచ్చే ఇంక క్యారీలు తీసుకొని వెళ్ళి ముక్కాలు అయింది ఫ్రెండ్స్. ఇప్పటికైతే రెడీ అయినారు. ఇప్పుడైతే వెళ్ళిపోతున్నారు. ఇంకా వీళ్ళు వెళ్ళిన వాళ్ళ నుంచి ఇంక చూడండి పని ఉంటుంది. ఇది నాన్నకిండి. నేను వచ్చా వాకిట్లేకి వస్తుంది వచ్చి బాయ్ చెప్పండి. బాయ్. ఇప్పటికి అయిపోయింది వీళ్ళ పని. వీళ్ళు వెళ్తే ఇంక ఇంట్లో పని మళ్ళీ ఆవుండా ఇంకొక ఆమె చిట్టెళ్ళి ఆమె రెడీ చేయాలి. కోతులతో చచ్చిపోతున్నాం ఫ్రెండ్స్ మేమైతే. చూడండి నిద్ర లేచిన నుంచి కోతులే వాకిలు తెచ్చే. చూడండి దాని బిడ్డను ఎలా వన్ పెట్టుకోబోతుంది, భుజాన్ని వన్ పెట్టుకోబోతుంది, కడుపు కరిపించుకోబోతుంది రోజైతే. చూడండి అబ్బా చిన్న కోతులు కాదు. ఏదైనా మిగిలిన ఇంకో ఇంట్లో పండ్లు పాడు అయితే వేస్ట్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. బయట పెట్టేసేసాలు అన్నీ ఆ గడ్డ మీద బాగా శుభ్రంగా తినేసిపోతాయి. తింటాయి మళ్ళీ ఇంట్లోకి దూరి మమ్మల్ని బెదిరించాయి. ఇది ఫ్రెండ్స్ బుద్ధినే మంచి వీడియో. గుడ్డలు వేయాలా ఈరోజు. ఈ పండగ కదా అయినా కొంచెం అయితే అన్నీ కడుక్కోవాలి. కొన్ని బట్టలు ఉన్నాయి ఉతకాలి. నిన్న ఒక్కరోజే ఫ్రెండ్స్ ఉతకంది గుడ్డలు. కానీ 2 బకెట్లకి వచ్చినాయి. ఈరోజు గుడ్డలు ఉతకాలా, ఇళ్ళన్నీ కడుక్కోవాలా. దోలు తీరుతుంది ఈరోజు సాయంకాలం దాకా. బాగా ఇంట్లో ఆడవాళ్ళకి పని, మగవాళ్ళకి అసలు ఉండదు ఫ్రెండ్స్. మగవాళ్ళు పోతే బయటికి పోయి పని చేసుకొని వస్తారు. కానీ ఇంట్లో ఆడవాళ్ళు పొద్దుస్తమానం చేసినా కూడా సంధ్యలకు సాయంకాలానికి ఒళ్ళు అయితే ఊనం అయిపోతుంది. చేసే కొద్దీ వస్తానే ఉంటుంది. మాకైతే ఇల్లు పెద్దది, ఇల్లు కడుక్కోవాలి, ఆ ఇల్లు కడుక్కోవాలి, 2 ఇండ్లు ఒక్కదాన్ని ఏం చేయాలో ఈరోజు అయితే నాకు అనుకుంటేనే భయం. కానీ ముందైతే వాకిట్లకు వస్తుందా పొద్దు చూడండి తెక్కిందో. ఓకేనా బాయ్. మరి నచ్చితే ఒక లైక్ చేయండి. బాయ్.